నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా పేదవాడు మధ్యతరగతి వాడు ఉన్నవాడని తేడా కనిపిస్తూనే ఉంది. ఇంకెప్పుడు అభివృద్ధి చెందేది భారతదేశం? ప్రపంచ దేశాల సరసాన నిలిచిన భారతదేశం అని గర్వంగా చెప్పుకున్న పొలిటీషియన్స్ మరి ప్రపంచ దేశాలతో పోటీగా మన దేశాన్ని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? అసలు ఈ వ్యత్యాసం ఎందుకు భారతదేశానికి ఇతర దేశాలకు? ప్రపంచ దేశంలో ఏ దేశానికి లేని ఖనిజాలు, సంపద, వనరులు పుష్కలంగా మన దేశానికి ఉన్నాయి. కానీ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నది పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్ రాజకీయాల్లో సేవ అనే పేరుతో వచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజలను దోచుకునే ప్రయత్నాలు ఇలా భాగస్వామ్యం. పేదవాడి జీవితాన్ని ఆగం చేయడమే వీళ్ళ లక్ష్యం. సేవ పేరుతోటి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా వాడి కుటుంబం బలపడదాం తప్ప ఇక్కడ ప్రజాసేవకి ఏమీ లేదు. ప్రజాసేవ అనే పేరుతోటి మాత్రం కోట్ల ఆస్తి వెనకేసుకుంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన దేశం, ఓకే, అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత్, ఓకే, ఇది బాగానే ఉంది. అగ్రరాజ్యాలైన అమెరికా, జపాన్, చైనా, స్విట్జర్లాండ్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అక్కడ రాజకీయంగా నాయకులు వచ్చేది ప్రజాసేవ చేయడానికి. కానీ ఇక్కడ ఇండియాలో రాజకీయ ముసుగులో ప్రజాసేవ పేరుతోటి వేల కోట్లు, వందల కోట్లు వెనకేసుకోవడానికి వస్తారు. బయట దేశంలో ఎక్కడైనా పొలిటీషియన్ తప్పు చేశాడనిపిస్తే నడి రోడ్డు మీద ఉరితీసే శిక్షలు, అలాంటి చట్టాలు ఉన్నాయి బయట దేశంలో. కానీ మన ఇండియాలో 100 కొడితేనే సెంచరీ, 100 కోట్లు నొక్కేస్తేనే పొలిటీషియన్స్. ఈ పనికి మాలిన పొలిటీషియన్స్ రాజకీయ నేతలు ఉన్నంతకాలం మన దేశం బతుకు బాగోదు. ఇంకా మన దేశంలో కూడు కోసం ఆకలితోటి ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఇలా చాలా మంది బాధపడుతున్నారు. ఇంకా వీళ్ళ బతుకులు అంటే పొలిటీషియన్స్ కనిపించవా? వీళ్ళ జీవితాల్లో మార్చే అవకాశం పొలిటీషియన్ తీసుకోలేదా? మీ పేదరికాన్ని దూరం చేస్తామని శపథం చేసి రాజకీయాల్లో వచ్చిన పొలిటీషియన్ పనికిమానోళ్ళు ఇప్పుడు ఎందుకు వీళ్ళ జీవితాన్ని మాట్లాడుకోడు? 80 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. పేదల బతుకులు మారుస్తామని రాజకీయాల్లోకి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చి రౌడీజం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల భూములను లాక్కో తింటున్నారు. ప్రజల రక్త మాంసాన్ని పీల్చుకొని తింటారు రాజకీయ పనికిమానోళ్ళు. ఈ పనికిమాల పొలిటీషియన్ ఉన్నంతకాలం పేదల బ్రతుకులు ఏ ఒక్కరోజు మారదు. అయితే ఈరోజు మన నేర్దార్జులో ఒక అద్భుతమైన స్టోరీ అంటే 80 సంవత్సరాల భారతదేశంలో ఇంకా మారని మన జీవితం, పేదవాళ్ళ బతుకులు. బలిసినాడు పలిసినట్టుగానే ఉన్నాడు, కానీ ఏమీ లేని వాళ్ళు, మద్దతు వాళ్ళు ఇంకా అలానే ఉన్నారని ఒక అద్భుతమైన శీర్షిక అనమాట. పేదల శాపగ్రస్తుల 80 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇంకా కూడు, గూడు, గుడ్డకు నోచుకోలేదా? పల్లెల్లో బతకలేడు, పట్నంలో చోటు దొరకదు. గాలి, నీరు, భూమి, ఆకాశం అందరివి అంటారు. ఎవరివి ఇవన్నీ? అందరివి అంటారు. కానీ పొలిటీషియన్స్కి ఉన్నంత భూమి, ఆస్తుల సంపద ఎవ్వడికి లేదు. ఈ పొలిటీషియన్ అయిన వాడు మారితేనే రాజకీయం చేయండి. రాజకీయ ముసుగులో ప్రజా దోపిడీ ఎందుకు? మీకు ప్రజల్ని దోచుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చింది. బయట దేశాలు చూసి సిగ్గు తెచ్చుకోవాలి మీరు కనీసం. బయట దేశంలో రాజకీయం చేసే వాళ్ళు ఓన్లీ సేవ చేయడానికి మాత్రమే పొలిటికల్ లీడర్గా అవుతారు. కానీ మన దేశంలో దొంగతనం చేయడం, రౌడీజం చేయడం, దోపిడీ చేయడం, పేదల భూములు లాక్కోవడం, పేదవాళ్ళని కొట్టడం, ఈ రాజకీయ పనికిమాల మన ఇండియాలోనే ఇది. మన దేశంలో పొలిటికల్ చేసే తప్పు ఇది. వాళ్ళని ప్రోత్సహిస్తున్నది మనమే. మన ఓటుతోటి వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే వాళ్ళకు నచ్చిన విధంగా మనకు బుద్ధి చెప్తారు. భూమిని మాత్రం ఖరీదు చేసి పేదలకు దూరం చేశారు. పేదవాడు ఏమి కొనుక్కోలేని పరిస్థితి ఇప్పుడు ఇష్టానుసారంగా రాజకీయ పార్టీలు వచ్చేసాయి. ప్రాంతీయ పార్టీలని, జాతీయ పార్టీలని ప్రజల నెత్తిపైనకి కూర్చున్నాయి. ఇష్టానుసారంగా భూముల రేట్లు పెంచారు. పేదవాడు కూర్చోడానికి కూడా చదవట్లేదు. ఇప్పుడు కొంచెం చచ్చిపోయిన తర్వాత ఖననం చేద్దామన్నా కానీ అన్ని పొలిటీషియన్స్ ఆక్రమించేశారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడ్డా అక్కడ బోర్డులు వేసిస్తున్నారు. మరి పేదవాడు కొనుక్కొని ఇల్లు కట్టుకుని కుటుంబంతో హాయి గడిపేదట. మరి పెత్తందారులు తమ కబంధ హస్తాల్లో దాచుకున్నారు. పిల్లలను చదివించుకోలేడు, గంపెడు పిల్లలను మాత్రం కంటూ పోతాడు. చూడండి, ఇక ఈ స్టేట్మెంట్లు ఇస్తుంటాయి. ఇక కొంతమంది లీడర్లు, పిల్లలను కనండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పిల్లలను కంటారు, ప్రభుత్వం ఎక్కడ అండగా ఉంటుంది? వాళ్ళకి రావాల్సిన, ప్రభుత్వం నుంచి వచ్చాల్సిన ప్రతి రూపాయిని పనికి మన రాజకీయం ఉండే కొడుకులు గద్దల్లా తనుకుపోతుంటే పిల్లల్ని కంటాడు. మనిషిగా పుట్టినందుకే పిల్లల్ని కన్నం పెంచి పోషించడం కోసమే. కానీ వాళ్ళ భవిష్యత్తు ఇది. మరి
ఈ రాజకీయ నాయకుల భవిష్యత్తుకు భరోసా ఇస్తామని గ్యారంటీ ఇస్తారు. కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ పిల్లల భవిష్యత్తు మాత్రం వాళ్ళకి కనిపించే. ఒక్కసారి గెలిపిస్తే పిల్లలను కనండి అని పాలకులు సొల్లు మాత్రం చెప్తుంటారు. ఏ పనికి మన రాజకీయ నాయకుడైనా ఇదే చెప్తాడు, పిల్లలను కనండి కనండి కనండి. కంటాడు, పేదవాడు కంటాడు. ఏ విధంగా పోషించాలి, మేము భరోసా ఉంటామండి. వాడు బొంద, వాడు భరోసా ఇస్తే వీళ్ళ బతుకులు ఇలా తయారవుతాయి. ఆ పనికి మన రాజకీయ నాయకులు చెప్పే సోదరులు మాత్రం వినకండి. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ భరోసా. రాజకీయ నాయకులు భరోసా కాదు. పనికి మన నాయకులు నీతులు చెప్తారు. అధికారం రావడం కోసం యువత తగ్గిపోతుందంటారు. వయసు మళ్ళిన వాళ్ళు పెరిగిపోతుంటారు. జనాభా దేశానికి భారమని గతంలో ఉన్నారు. 140 కోట్ల జనాభా దాటుతున్నా ఇంకా కనమంటున్నారు. ఇంకా ఎంతమంది కనేది? ఈ దేశాన్ని నడిపించేదే పేదవాడు, మధ్యతరగతి వాడు. కంటాడు, పిల్లల్ని కంటారు. కానీ వాళ్ళకు ఫ్యూచర్ లేదే, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు మీద ఒక ఆశ లేదే. వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళకేమైనా ఆస్తులు సంపద ఉంటే పిల్లల్ని కంటారు, పోషిస్తారు. కానీ వాళ్ళకేం లేనప్పుడు పిల్లల్ని కని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పిల్లల్ని కనలేక పెంచలేక ఎంతోమంది రోడ్డును విసిరేస్తున్నారు, ఎంతోమంది ప్రభుత్వ ఆసుపత్రిలో పడేస్తున్నారు, ఎంతోమంది అమ్మేస్తున్నారు. పెంచి పోషించలేక ఎంతో మంది తల్లిదండ్రులు తను చాలిస్తున్నారు. ఇవన్నీ రాజకీయ నాయకులు కనబడట్లేదా? ఈ పనికి మాలిన మున్నాగొడుగులు కనబడట్లేదా? రాజకీయ నాయకుడు దోచుకోవడానికి వచ్చింది మన దేశంలో. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్న రోజులు ఈ పేదవాడి బతుకు, మధ్యతరగతి వాడి బతుకు అస్సలు మారదు. శతాబ్దాలు గడిచిన పేదవాడు గుంటెడు భూమికి నోచుకోలేడు. ఆఖరుకు 100 గజాలకు దిక్కులేదు. పాలకులు పంచలేరు, పేదోడు కొనుక్కోలేడు. కిరాయిలకు ఉండలేడు, ఇల్లు కొనుక్కోలేడు. పేదరికంలోకి ప్రజలనే నాయకులు నెట్టేస్తున్నారు. మీ కర్మ మీరు అనుభవించాలని వదిలేస్తున్నారు. విద్య, వైద్యానికి చక్కగా దిక్కులేదు. పుట్టిన వాళ్ళు శాపగ్రస్తులుగా బతికినా పర్వాలేదు అనుకుంటారు. బియ్యం ఇస్తున్నాం, కడుపు నింపుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ సార్ మీరు బియ్యం ఇచ్చేది, కడుపులు నింపేది? ఇక్కడ చూడండి, పాలకులకు పంచలేరు, పేదోడు కొనుక్కోలేడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముని ప్రతి పేదవాడికి పంచుతామని సొల్లు కబుర్లు, పనికి మాన సొల్లు కబుర్లు చెప్తుంటారు. కానీ ఏ ఒక్క నేత అయినా చేసిండా? పేదవాడు భూమి కొనుక్కోలేడు, ఇల్లు కట్టుకోలేడు, కుటుంబంతో సంతోషంగా గడుపు. కుటుంబంతో పేదవాడు సంతోషంగా ఉంటే ఈ పొలిటీషియన్స్ వాళ్ళ జీవితాలు ఎట్ట మరి? పేదవాడు కష్టాల్లో ఉంటేనే వాడు వచ్చి హామీలు ఇస్తాడు, ప్రేమలు, వరాల జల్లులు కురిపిస్తారు. వరాల జల్లులు కాస్త వర్షాలకు మారి ఆ తుఫాన్లో పేదవాడి బతుకు కొట్టుకుపోతుంటే పొలిటీషియన్స్ మాత్రం హాయిగా కూర్చొని చూస్తుంటాడు. ఒక పేదవాడి కష్టం ఒక పొలిటీషియన్స్ కు ఒక హాస్యభరితంగా, వినోదంగా ఉంటుంది. పేదవాడు కష్టపడితేనే పొలిటీషియన్స్ ఆనందంగా ఉంటారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కిరాయిలకు ఉండలేరు, ఇల్లు కొనుక్కోలేడు, ఉండలేడు. ప్రభుత్వ భూములన్నీ పనికిమాల ఈ రౌడీ సీటర్లు, రాజకీయ నాయకులు కొట్టేస్తున్న తర్వాత పేదవాడు భూములు ఎలా కొంటాడు? భూమి ధర భూమి అక్కడే ఉంటుంది, కానీ దాని ధర మాత్రం అమాంతం పెరిగిపోతుంటది. ప్రభుత్వం మారిన ప్రతిసారి ధరలు ఆకాశాన్ని అందుతాయి. మరి పేదవాడు కొనుక్కునేదట, ఇల్లు కట్టుకునేదట. ఊళ్ళలోనే బతకలేడు, అక్కడ పని దొరకదు. పట్టణంకి వచ్చి కిరాయికి ఉండలేని పరిస్థితి. ఇష్టానుసారంగా కిరాయిలు పెంచేశారు. కుటుంబాన్ని పోషించాలి. రోజు పనికి వెళ్తే కానీ పేదోడి రెక్కాడితే కానీ డొక్కాడదు. ఏ ఒక్క రోజు మూలన పడ్డా కానీ ఆ నెక్స్ట్ డే వాళ్ళ పరిస్థితి అధోగతి పాలవుతుంది. మనకి పేదవాడి జీవితానికి ఏ ఒక్క పొలిటీషియన్స్, పనికి మన లీడర్ కూడా భరోసా ఇవ్వట్లేడు. అలా పొలిటీషియన్స్ సేవ చేయడానికి, రాజకీయ ముసుగులో ప్రజల జీవితాన్ని భారతం పడడానికి, ప్రజల జీవితాలతో ఆడడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. మన దేశంలో, ముఖ్యంగా ఇండియాలో ప్రతి పనికిమాల పొలిటీషియన్స్ ఇదే పని. రాజకీయాల్లో రావడం, 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకోవడం, ప్రజల జీవితాల్లోకి వెలుగు రానియకుండా చేయడం. ప్రజల జీవితాల్లోకి వెలుగు వస్తే వీళ్ళపైన పర్సనల్ వర్షం కురిపిస్తారు. వాళ్ళ బతుకులు అలానే ఉండాలి, వీళ్ళు హామీలు ఇవ్వాలి. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నా కానీ ఉచిత పథకాల పేరిట ఈ పేదవాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు ఒక వల విసురుతారు. ఆ వలలో లక్షలాది మంది కుటుంబాలు పడి నిరుపేద బతుకులుగా మారుతున్నారు. దయచేసి ఉచిత పథకాలకు ఆశపడకండి. పనికి మాలిన లీడర్లు చెప్పే సొల్లు కబర్లకు మీరు రాజకీయంగా స్వస్తి చెప్పాలి. వాళ్ళకు వీడిని కనుక మాటలు చెప్తుందంటే ఇవన్నీ దోచుకునేది మన దగ్గర నుంచి అని ప్రజల్లో ఈ మార్పు రావాలి. ఈ మార్పు ప్రజల్లో రానంత కాలం
పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, రౌడీ నేతలు మిమ్మల్ని దోచుకుంటూనే ఉంటారు. 80 సంవత్సరాలకు అడుగుపెట్టాం స్వతంత్ర భారతదేశంలో. మన ముత్తాతలు చెప్పేవారు ఏమని, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మన తండ్రులు చెప్పేవారు అభివృద్ధి చెందుతుంది. మనం చెప్తున్నాం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. మన పిల్లలకు రేపు మనం ఇదే చెప్తాం, అభివృద్ధి చెందుతూనే ఉంటది. వాళ్ళ పిల్లలు కూడా ఇదే చెప్తుంటారు, అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎప్పుడు అభివృద్ధి చెందేది, ఇంకా ఇప్పుడు మన బతుకులు మారది, ఇంకా మన దేశంలో చాలా మంది ఉండటానికి ఇల్లు లేదు. మన ఇండియాలో చాలా వరకు జనాభా ఇంకా ట్రైన్ జర్నీ కూడా చేయలేదంటే మీరు నమ్మశక్యంగా ఖచ్చితంగా ఇది. ఎందుకంటే రాజకీయ నేతల కబంధ హస్తాల పేదవాడి బతుకు కుమిలిపోతుంది. రాజకీయ నాయకుడు ఒకసారి ఇలా అంటే దాంట్లో పేదవాడు ఉచిత పథకాలతో ఇలా లోపల దూరిపోతున్నాడు. వాడు పట్టిన పిడికిలు వదిలిపెట్టురాడు. వాడి అవసరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఇలా వదిలిపెడతాడు. మనం ఏమనుకుంటాం, ఇన్ని రోజులు మన నాయకుడు మన చేతుల్లో కాపాడుకున్నాడు, ఇప్పుడు మన నాయకుడి కోసం పనిచేద్దామని మనంతటా మనమే వాళ్లకు ఆహారం అవుతున్నామే తప్ప వాళ్ళు మనకు తెచ్చిపెట్టింది ఏం లేదు. ప్రతి పొలిటీషియన్స్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు తినే తిండి, కట్టుకునే బట్ట, చివరికి పీల్చే గాలి సామాన్య మానవుడు ఇస్తుంది. వీళ్ళు కష్టపడకపోతే వాళ్ళకు జీతాలు రావు, వాళ్ళకు సంపద దొరకదు. పేదవాడు, మధ్యతరగతి వాడు కష్టపడితేనే వీళ్ళకి జీతాలు వెళ్తాయి, రాజకీయ నాయకులకు దోచుకోవడానికి సంపద మిగులుతుంది. ముఖ్యంగా దేశాన్ని శాసిస్తున్నది రాజకీయ నేతలే. ఈ దేశాన్ని నడుపుతున్నది మాత్రం పేదవాడు, మధ్యతరగతి వాడు. వీళ్ళు దేశాన్ని నడుపుతుంటే ఈ రాజకీయ నాయకులు మాత్రం బడాబాబులతో కలిపి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు, తింటున్నారు. ఈ పనికి మన రాజకీయ నాయకులను ఖచ్చితంగా మనమే మన కబంధస్తాలు బంధించుకోవాలి. ఇన్ని రోజులు వాళ్ళ కబంధస్తాలు మనని బంధించుకున్నారు. ఇక మీదట మనం చేయాల్సిందే రాజకీయ నాయకులను మన చేతుల్లో పెట్టుకోవాలి. మనం చెప్పిందే చెయ్యాలి. మనం లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అలాంటి రోజులు ఖచ్చితంగా రావాలి. అప్పుడే మన దేశం భవిష్యత్తు మారుతుంది. రాబోయే తరాలకు మనం ఒక ఆస్తిని ఇవ్వగలుగుతాం. మనం ఈ రోజు నిలబడకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో నిలబడి ఎదురు చూస్తున్నారు, మనం దోచుకుంటూనే ఉన్నారు. మన హక్కులను వాళ్ళ సర్వస్వంగా, అంటే సర్వస్వం అనుకొని మన హక్కులతో సహా వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. రాజకీయ నాయకుల చేతులు దయచేసి మీరు కబంధస్తాలు చిక్కుకోకండి. మీ పిల్లలకు మీకు భరోసా ఇస్తామని పనికిమాల మాటలు చెప్తుంటారు, వారి మాటలు నమ్మకండి దయచేసి. వారే కనుక చేయాల్సిన సేవ చేస్తే ఈరోజు మన దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇంకా మన ఇండియాలో చాలా మందికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి కట్టుకోవడానికి చక్కగా బట్టలు లేవు. ఇదంతా జరుగుతున్నది రాజకీయ నాయకుల చుట్టే. మనం అది గమనించాలి. ఈ పనికిమాలిన పొలిటీషియన్స్ ను మనం దూరం పెడితేనే మన ఇండియా బాగుపడుతుంది. 80 సంవత్సరాల స్వతంత్ర భారతం ఎప్పుడూ అభివృద్ధి చెందేది, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుందని సోది చెప్తుంటారు. దయచేసి రాజకీయ నాయకుల సొల్లు మాటలకు దూరంగా ఉండండి. హామీలు ఇచ్చే ప్రతి ఒక్క నేతల్ని దూరం పెట్టండి. మీ కష్టాలు, మీ సమస్యలు తెలిసిన వాడిని గద్దెనెక్కించండి. ఇలా సొల్లు కబుర్లు, ఇలా ఉచిత పథకాలు, ఉచిత హామీలు ఇస్తామని చెప్పే రాజకీయ నాయకులకు స్వస్తి పలకాలి. ఈ హక్కు మీది, మీ చైతన్యం మీ దగ్గర ఉంది. మీరు మారినంత కాలం రాజకీయ నాయకులు మిమ్మల్ని దోచుకుంటూనే ఉంటారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.